హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గుజరాతీ స్పెషల్ డోక్లా. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఇది బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుందండి. సో మరి ప్రాసెస్ చూద్దామా. ఈ డోక్లా ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు శనగపిండి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కలర్ కోసం రెండు మంచిగా పిండిలో కలిసేటట్టు మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిని చక్కగా కేక్ బ్యాటర్ లాగా, అంటే దోశ పిండి కన్నా కాస్త టైట్గా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇంత లోపల మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని, పెద్ద గిన్నె, దాంట్లో వాటర్ పోసి మనం వేడి చేసుకోవాలి. ఎందుకంటే డోక్లానైతే స్టీమ్ చేసుకుంటాం కాబట్టి ఈ వాటర్ని కొంచెం హీట్ అవనివ్వాలి, బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు డోక్లా స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసి గ్రీస్ చేసి పెట్టుకోవాలి. దీనికి నేను కేక్ బేక్ చేసే గిన్నె తీసుకున్నాను. మనం ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు, కొంచెం వెడల్పున్న గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ వేసుకున్న వెంటనే పిండి అయితే చాలా చేంజ్ అయిపోతుంది. చూడండి, చూస్తారు కదా, అంతా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఫ్లఫీగా అయిపోయింది కదా. ఇట్లా కలుపుకోవాలి. ఈనో బదులు కుకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా, అదైనా కూడా వాడుకోవచ్చు, బేకింగ్ సోడా. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలుపుకొని పిండి మొత్తాన్ని కూడా మనం గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈనో వేసిన వెంటనే మనం ఈ విధంగా కలిపేసుకొని ఇంకా స్టీమ్కి పెట్టేయాలన్నమాట. పిండి మొత్తం కూడా ఈ విధంగా ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మంచిగా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకి వాటర్ కూడా బాగా వేడైనాయి కదా. ఒకసారి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ గిన్నె తీసుకుని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి దగ్గరగా 10 to 15 మినిట్స్లో మనకి ఇది కుక్ అయిపోతుంది. 15 మినిట్స్ అయితే తర్వాత అయితే ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికిందో లేదా అని చెప్పి. ఇట్లా ఒక చాకు తీసుకుని దాన్ని ఇట్లా గుచ్చి చూసినట్లయితే మనకి తెలుస్తుంది కదా. సో ఇదైతే కుక్ అయిపోయింది. ఇంక దించేసుకొని మనం పోపు కోసం అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆవాలు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. ఇది కట్టా మీఠా టేస్ట్లో ఉంటుంది కాబట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మనం పిండిలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది బాయిల్ అవనివ్వాలి. తాలింపు బాయిల్ అయ్యే లోపల అయితే మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కదా డోక్లాని. ఇప్పుడు చాకుతో ఎడ్జెస్ కొంచెం ఇది చేసుకొని గిన్నె ప్లేట్లోకి పెట్టి ట్యాప్ చేసినట్టయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చాకు తీసుకొని చక్కగా నిలువు అడ్డం కూడా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ క్యూబ్స్లో షేప్ అనేది వచ్చి బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగోదు. ఈ సైజు సరిపోతుంది. చూసారు కదా, లోపల కూడా ఎంత ఫ్లఫీగా మనకి డోక్లా అనేది కుక్ అయిందో. ఇప్పుడు మనకి అది బాయిల్ అయిపోయింది కదా. దీంట్లో ఒక లెమన్తో జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు దీన్ని డోక్లా పైన అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటే జ్యూసీగా మనకి ఇది ఉంటుంది. ఇది ఓన్లీ 1 డేనే ఉంటుంది.
ఇది నిలువేమి ఉండదండి, అప్పటికప్పుడు చేసుకుని తినడానికి బాగుంటుంది. ఇంతండి, మనకి డోక్లా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గుజరాతీ స్పెషల్ డోక్లా మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.